హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మందార మొక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటంటే అక్క మా మందార మొక్కలు ఎక్కువ పూలు రావట్లేదు, కొందరేమో అక్క నా మందార మొక్కలు పండుబరిపై రాలిపోతున్నాయి ఆకులు అనేసి, చాలామంది ఏమంటారు చనిపోతుంది అక్క ఏం చేయాలి అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే నా మొక్కలు ఎలాగున్నాయని కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎక్కడైనా మీకు ఒక్క పాయింట్ నచ్చినా కూడా ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఓకేనా? సరే, మందార మొక్కలు బాగా హెల్తీగా పెరగాలి, ఎక్కువ పూలు రావాలి అనుకుంటే కనుక మనం నర్సరీకి వెళ్ళినప్పుడు కొన్ని టిప్స్లు ఫాలో అవ్వాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నర్సరీకి వెళతారు, అక్కడ బోలెడు మొక్కలు ఉంటాయి, అందులో ఏదో ఒక కలర్ నచ్చుతుంది, దాన్ని తీసుకొచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే కొన్ని రోజులకి అది రావచ్చు, రాకపోవచ్చు, పూలు పూయొచ్చు, లేకపోతే అలాగే ఉండొచ్చు. అలా ఎందుకు జరుగుతుందంటే మనం ఇష్టం వచ్చిన మొక్కలు తీసుకురావడం వల్ల అలా జరుగుతుంది. అలా కాకుండా కొద్దిపాటి మనం కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా టైం తీసుకొని మనం మొక్కలు తీసుకొస్తే అటువంటి ప్రాబ్లం రాదు. ఫస్ట్ పాయింట్, మనం నర్సరీకి వెళ్ళినప్పుడు ఏం చూడాలి అంటే ఆ మందార మొక్కలకు అసలు లావుగా కొమ్మ ఉంది తీసుకోవాలంటే దాన్ని మొదలు ఉంటుంది కదా, అది లావుగా ఉండాలి, కాండం లావుగా ఉండాలి, ఎక్కువ బ్రాంచెస్ ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఎటువంటి చీడలు లేనిది వెతికి తీసుకురావాలి. మనకు నచ్చింది కదా అని ఒకే ఒక కొమ్మ ఉన్నది తీసుకొస్తే దాన్ని పెంచడం చాలా కష్టం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే దాని రూట్స్ కిందకు రాకుండా ఉన్నది చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రూట్స్ దాని కిందకు వెళ్ళిపోయి ఉంటుంది, వాళ్ళేమో తీసి ఇచ్చేస్తూ ఉంటారు నర్సరీ వాళ్ళు. మనం అది తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది రీపోర్ట్ చేసేటప్పుడు దెబ్బతిని మొక్కలు చనిపోవటానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా తర్వాత మొక్కలు బాగా ఎక్కువ పూలు రావాలంటే నేను టిప్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎర్ర మందారం చెట్టు కనిపిస్తుంది. ఇది నాటి ఒక 6 years అయింది. అంటే నేను మా ఇంటికి వచ్చి కొత్తలో గృహప్రవేశం అయినప్పుడు నాటిన మొక్కలు ఇవన్నీ. దాన్ని నేను ఇందులో చూడండి, మీకు ఒక 50 నుంచి 60 పూలు దాకా ఉన్నాయి. గేట్ పక్కనే ఉంది, చాలా మంచి పూలు అవుతూ ఉండింది. కానీ నేను ప్రతి సంవత్సరం దాన్ని ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకు అక్క ప్రూనింగ్ చేస్తారు, అంతే బాగుంది కదా పూలు అనుకోవచ్చు మీరు. మన మొక్కలు హెల్తీగా ఉండాలి, ఎక్కువ సంవత్సరాలు ఉండాలి, ఎక్కువ పూలు వస్తూ ఉండాలి అంటే దానికి ప్రూన్ చేస్తూ ఉంటేనే ఒక షేప్లో ఉండి ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది. లేకపోతే కొమ్మలు అలా పెరిగిపోతుంది, తర్వాత దాన్ని వంగిపోతూ ఉంటుంది, చూడటానికి బాగుండదు. వెనకాల ఎక్కడ ఉందనుకోండి నో ప్రాబ్లం, కానీ ఇంటి ముందు లేకపోతే పాట్లో పెంచుకునేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అంటే ఒక హైట్ వరకు ఉంచి మిగతాదాన్ని ప్రూన్ చేస్తుండే, హార్డ్ ప్రూనింగ్ అంటారు దీన్ని. ప్రూనింగ్ చేయడం వల్ల మొక్కలు బుషిగా పెరుగుతుంది. చూడండి ఎన్ని కొమ్మలు వచ్చింది చూడండి. సరే, ఇక నెక్స్ట్ మొక్క చూపిస్తాను, చెట్టు చూపిస్తాను. ఇది పింక్ ముద్ద మందారం. అది ఇందాక చూపించింది రెడ్ మందారం, ఇది పింక్ ముద్ద మందారం. దీన్ని కూడా నేను హార్డ్ ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేసిన తర్వాత చిగురు వచ్చింది, ఆ చిగురు వచ్చింది మళ్ళీ నేను కట్ చేశాను. దీనివల్ల ఏంటంటే బుషిగా తయారైపోయింది చూడండి. దీనివల్ల ఎక్కువ పూలు వస్తుంది. మనకు ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని పూలు వస్తూ ఉంటుంది మందారలో, మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఇంకా బుషిగా చేయాలనుకుంటే కనుక ఇలా చిగురు వస్తుంది కదా, దాన్ని పించింగ్ చేయాలి. పించింగ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఆకుకి ఒక్కొక్క చిగురు వస్తుంది. అంటే ప్రతి కొమ్మల చిగురులో ఇంకో 2-3 చిగుళ్ళు వచ్చి మనకి ఇంకా ఎక్కువ బుషిగా కనిపిస్తుంది. పాట్లో పెంచుకునే వాళ్ళు ఈ మెథడ్ కనుక ఫాలో అవుతే తప్పకుండా మీకు ఎక్కువ పూలు వస్తుంది. మనం ప్రూనింగ్ చేసిన తర్వాత కానీ పించింగ్ చేసినప్పుడు కానీ దానికి మంచి కంపోస్ట్ ఇవ్వాలి. మంచి కంపోస్ట్ అంటే కౌడంగ్ కంపోస్ట్ వేయొచ్చు, వర్మీ కంపోస్ట్ వేయొచ్చు, లేకపోతే మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవ్వచ్చు, ఏమీ లేదంటే బూడిద వేయొచ్చు. అవేమీ లేదంటే కొన్ని ఈ బనానా పీల్స్ ద్రావణం కానీ లేకపోతే పొడి కానీ వేస్తే ఎక్కువ పూలు వస్తుంది. ఇంకొకటి, నాటు మందారం నాటుకుంటే మనకి ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది. దీనికి ఎక్కువ కేర్ అవసరం ఉండదు, ఎక్కువ రోగాలు రాకుండా నిరోధించుకునే శక్తి దానికి ఉంటుంది. ఎప్పుడు పూలు కావాలంటే నాటు మందారాలు నాటుకోవడం చాలా అవసరం. ఇంకా తర్వాత దీనికి వచ్చే చీడపీడల గురించి తెలుసుకుందాం. దీనికి పెద్దగా వచ్చే
రోగం ఏదంటే మీలీబగ్స్. ఈ మీలీబగ్స్ చూడటానికి ఎలా ఉంటుందంటే, బిగినర్స్ కోసం చెప్తున్నాను, కొద్దిగా దూదిని అక్కడక్కడ చుట్టి పెట్టినట్టుగా ఉంటుంది మొక్కలకి. దీన్ని ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే మొత్తం ఆ చిగుళ్ళు ఆ కొమ్మలన్నీ పాడైపోయి మొత్తం ఆ చెట్టు మొత్తం పాడైపోతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే మనం చూడగానే దాన్ని కొద్దిగా చేత్తో తీసేసి కడిగేసేయడం బెస్ట్ మెథడ్. రెండోది ఏంటంటే ఆకుముడత రోగం ఈ మందారానికి ఎక్కువ వస్తూ ఉంటుంది. అందులోనూ హైబ్రిడ్ మనం నాటుకుంటే, హైబ్రిడ్ మందారాలు నాటుకుంటే దానికి పెద్ద ప్రాబ్లం ఇది వస్తూ ఉంటుంది. నాటు ఇది మందారాలకైతే అంత రాదు, ఈ హైబ్రిడ్కి అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు దీనికి పల్చటి పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తూ ఉంటే ఈ ఆకుముడత రోగం నుంచి మన మొక్కలు కాపాడుకోవచ్చు. మిర్చిలో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం, అలాగే మందార చెట్టుకు వస్తుంటుంది. నేనైతే ఏమీ స్ప్రే చేయకుండానే ఈ వర్షం కాలం తర్వాత వచ్చిన చిగుళ్ళు మంచిగా హెల్తీగానే వచ్చింది చూడండి. అంటే అప్పుడు ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. అన్ని మొక్కలు పాడైపోవాలని ఏం లేదు, ఒక్కొక్కసారి దానికి రోగ నిరోధక శక్తి ఎక్కువ పెరిగి మంచి హెల్తీగా పెరిగే మొక్కలు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సమస్య, చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఆకులు పండు బారిపోవడం. అంటే పండు ఎల్లో కలర్ అయ్యి రాలిపోతూ ఉంటుంది. ఈ ఒకేసారి వర్షం పట్టుకొని వారం 10 రోజులు ఆగకుండా కురుస్తూ ఉంటే అటువంటప్పుడు కొన్ని మొక్కల్లో ఆకులు ఇలా పసుపు బారి రాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే హెవీ రైన్స్, అంటే ఎక్కువ నీళ్లు ఉండడం వల్ల కూడా ఇలాగ అవుతూ ఉంటుంది. తర్వాత 2 రోజులు ఎండ వచ్చినా కూడా మళ్ళీ అంటే వర్షం వచ్చి ఆగి ఎండ వస్తే అప్పుడు కూడా ఒకసారి ఇలా స్ట్రెస్ గురి అవుతూ ఉంటుంది మొక్కలు. అది పండుబారుతో అది పెద్ద సీరియస్గా కాదు ఇటువంటి జరిగినప్పుడు. కానీ ఒక్కోసారి దానికి పోషకాలు తక్కువ అవ్వడం వల్ల, లేకపోతే డ్రైనేజ్ హోల్ సమస్య వల్ల నీళ్ళు ఆగిపోయి రూట్స్ కుళ్ళిపోయి అప్పుడు ఇలా పండు బారిపోయి రాలిపోతూ ఉంటే దాన్ని ఒకసారి మన మట్టిని చెక్ చేసుకోవాలి. బురదగా ఉందా లేదా, హెల్తీగా ఉందా చూసుకుంటే తెలిసిపోతుంది. ఏమైనా అవసరం అయితే వర్షాలు ఆగిన తర్వాత కొంచెం కంపోస్ట్ చేసుకోవడం బెస్ట్ మెథడ్. ఓకేనా. నేనైతే ఇవన్నీ లాస్ట్ ఇయర్ నేను 15 రూపాయలు తెప్పించుకున్న మొక్కలు ఇవన్నీ. వీటికి నేను ఈ పెయింట్ బకెట్లో నాటాను, మంచిగా పెరుగుతుంది. చూడండి, ఇంకో సమస్య ఏంటంటే చాలామంది గమనించలేనిది సమస్య ఏదంటే ఈ యాఫిడ్స్. ఈ యాఫిడ్స్ పైన ఈ పేనులాగా ఉంటుంది, అంటే చిగురు మీద, అది అందరికీ బాగా గుర్తుపడతారు. కానీ ఈ కొమ్మకి ఇలా పట్టుకొని ఉంటుంది. ఒక సడన్గా చూస్తే ఏమనిపిస్తుందంటే ఏదో చెట్లు అలా పెరిగిందేమో అనిపిస్తుంది, అంటే చెట్టు కలర్లో కలిసిపోయి ఉంటుంది. కానీ ఇది కూడా ఒక రకమైన యాఫిడ్స్. దీన్ని మనం ఏమైనా గమనిస్తే కనుక దాన్ని గీకి తీసేయాలి. ఒక చాకుతో కానీ ఏదైనా దాంతో కానీ గీకేస్తే మంచి రాలిపోతుంది. ఒక పేపర్ పట్టుకోవాలి, అంటే కింద మొక్కల్లో మొదల్లో పడితే ఏమవుతుందంటే మళ్ళీ దానికి ఎక్కుతుంది, చెట్టు మీదకి ఎక్కుతుంది, కాబట్టి అది కింద రాలకుండా చూసుకోవాలి. అది ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఆ కొమ్మ బ్లాక్ కలర్గా మారి ఉంటుంది, చీమలు కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, హడావిడి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి మొక్కల్లో మనం గమనిస్తే ఈ చీడపీడలు కనిపిస్తూ ఉంటుంది. దీనికి మనం ఎటువంటి ద్రావణం వేస్తే పోదు. దీనికి మెథడ్ ఏంటంటే చేత్తో గీకి పడేయడం, ఇంక ఏది మెథడ్ లేదు ఇలా కొమ్మకు పట్టుకుందంటే. ఇంకొకటి, ఈ ఆకులు తినేది ఏదైనా ఉందంటే ఇక చూడండి, దీనికి ఏం పేరో నాకు గుర్తు రావట్లేదు తెలుగులో, మీరు తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇది కనుక వచ్చింది మన గార్డెన్లో అంటే అన్ని ఆకులను తినేస్తూ ఉంటుంది. రాత్రి ఆకులన్నీ స్వాహా చేస్తూ ఉంటుంది. ఏది మన ఈ క్యాబేజ్ వర్మ్స్ లాగానే ఇది కూడా ఆకులు తింటూ ఉంటుంది. ఇది ఎక్కువ మటుకు మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే ఆకుకూరలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పాలకూర కానీ లేకపోతే తోటకూర కానీ ఇటువంటి ఆకుకూరలు పెంచుకునేటప్పుడు ఇవేమైనా వచ్చిందంటే మొత్తం ఆకులన్నీ మటాష్ చేసేస్తుంటుంది. ఇది రాకుండా ఏం చేయొచ్చు అంటే ఈ నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, దీన్ని స్ప్రే చేస్తే, అంటే వారానికి 10 రోజులకు ఒకసారి మన గార్డెన్లో ఉన్న ఆకులకన్నీ స్ప్రే చేస్తుంటే ఇది రాకుండా ఉంటుంది. చూడండి, ఇది వచ్చిందంటే ఇలా మొగ్గ కూడా తినేస్తూ ఉంటుంది. చూసారా, మొగ్గలు ఇలా ఇదవుతూ ఉంటుందంటే ఇది ఉందా అని చూసుకోవాల్సిందే. అంటే పూలలో కూడా ఇది సమస్య తెస్తుంది. చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకేనా. తర్వాత కటింగ్ నుంచి చాలా ఈజీగా మందార మొక్కల్ని మనం పెంచుకోవచ్చు కటింగ్ నుంచి. ఇంకా తర్వాత ఏంటంటే బాగా ఎండ ఉన్న చోట పెట్టాలి మన మందార మొక్కలు, లేకపోతే మన మందార మొక్కలు ఎక్కువ పూలు రాదు. ఇది మాత్రం గుర్తించుకోండి. ఇంకా ఈ జుంక మందారం అయితే నా చిన్నప్పటి గుర్తు ఇది.
దీన్ని పెంచుకోవాలని చాలా ఏళ్ళు ఎదురు చూసిన తర్వాత ఒక 2 years బ్యాక్ ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. ఆవిడ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. మంచిగా పెరిగింది, చక్కగా పెద్ద చెట్టు అయింది. ఇప్పుడు ఇంకెప్పుడైనా ఆ మొక్కను చూపిస్తాను నేను, ఓకేనా. ఇంకా ఇటువంటిది మంచి మంచి కలర్ పెద్ద పెద్ద పూలు అయ్యేది ఇవి హైబ్రిడ్ మందారాలు. వీటిని పెంచుకునేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్త ఉండాలి. నాటు మందారాలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు, ఎక్కువ పూలు వస్తుంది, దానికి చీడపీడల బాధ కూడా చాలా తక్కువ. కానీ ఈ హైబ్రిడ్కి అట్లా కాదు, తక్కువ పూలు పూస్తూ ఉంటుంది, ఎక్కువ రోగాలు. ఇంకా దీనికి బాగా జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఇందులో ఎక్కువ పూలు రావు, ఓకేనా. ఇది ఎలా పెంచాలి, దీని గురించి ఎటువంటి మనం జాగ్రత్త తీసుకోవాలనేది నేను ఇంకో వీడియోలో ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఈ వీడియోలు అంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది, ఇప్పటికే బోర్ కొట్టి ఉంటారు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అంతా చూశారు కదా, మీకు ఏమనిపించిందని నా కామెంట్లో చెప్పండి. వీడియో ఎక్కడ నచ్చినా ఒక లైక్ మాత్రం కూడా మర్చిపోకండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ బాగా చూసుకోండి. బాయ్.